నువ్వసలిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావ్? చూడు, నీకు నీ భర్త మీద ఎంతైనా నమ్మకం ఉండొచ్చు, కాని అతను మాత్రమే మంచిగా ఉంటే సరిపోదు. అతనితో వేరేవాళ్లెలా ఉంటున్నారో అది కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వనుకుంటున్నట్టు నా భర్త ఎవరికీ అంత తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. తను కొండలాంటివాడు, తన్నెవ్వరూ కదిలించలేరు. తను పెద్ద కొండ అయ్యుండొచ్చు, బండరాయి అయ్యుండొచ్చు, కాని సముద్రపాలలో ప్రతిరోజూ తగులుతుంటే ఎలాంటి రాయైనా కరిగిపోతుంది తెలుసా? నేను నీ అడ్వైస్ వినడానికి రాలేదు. నేనేంటో నాకు తెలుసు. నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా తెలుసు. ఎవరు కావాలండి? శృతి. అలాగే శృతిగారు, మీకోసం మీ అమ్మగారొచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కంటిన్యూ చేయండి. ఆ రాజుగారు, ఆ డైలాగ్లేండి సార్. బయట కూడా ఇలాగే మాట్లాడతారా? సీరియల్ కదండీ, అలాగే ఉంటాయి. సరేలే, నేను మళ్ళీ వస్తాను. పదమాం, రా. అబ్బా, ఏంటి మామ్, చెప్పు, ఎందుకిలా వచ్చావ్? నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉందే. నీ జీవితమెక్కడా ప్రశ్నార్థకంగా మారిపోతుందేమో అననిపిస్తోంది. అమ్మా, సీరియల్ డైలాగులు చెప్పకు, మ్యాటరేంటో చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పావు గదా డైలాగ్, ఆ డైలాగే నీ జీవితానికి చాలా దగ్గరగా ఉంది. ఓ అలాగా? ఎందుకలా? ఈరోజు నేను రవిని చూశాను. ఆ రెస్టారెంట్లోనా? కాదు, షాపింగ్ మాల్లో. అది కూడా ఒక అమ్మాయితో. పేరు నీతు అంట. ఓ అయితే ఇప్పుడేంటి? అదేంటమ్మా, నేనింత కంగారు పడుతూ చెప్తుంటే నువ్వింత నార్మల్గా మాట్లాడుతున్నావు? నేనక్కడ చూసి షాక్ అయ్యాను. నా మాటలు వింటుంటే నీకు షాకింగ్ అనిపించట్లేదా? అమ్మా, నువ్వేమైనా నాకు కరెంట్ షాక్ ఇచ్చావా? షాక్ కొట్టినట్టు రియాక్ట్ అవడానికి? వాళ్ళిద్దరూ కలిసి హోటల్కి ప్లేట్స్ డిజైన్ సెలెక్ట్ చేయడానికి వెళ్లారు. రవి నాకు ముందే చెప్పాడు. ఈ వార్తను నువ్విక్కడదాకా మోసుకొచ్చావా? అది కాదే, ఆ అమ్మాయిని చూస్తుంటే నాకలా అనిపించట్లేదు. ఓ, తననొకసారి చూడగానే తను ఎలాంటిదో నీకర్థమైపోయిందా? కొంతమందిని చూస్తే తెలిసిపోతుంది. పైగా అల్లుడుగారు ఆ అమ్మాయితో చనువుగా ఉండడం చూడ్డానికంత బాగోలేదు. అసలు నిన్నిప్పుడెవరు చూడమన్నారమ్మా? వాళ్లేదో పనిమీద అక్కడికి వస్తే పనిపాటల్లేనట్టు నువ్వక్కడికి వెళ్ళి ఏంటిదంతా? ఏ పిచ్చిమోహమా! నేను నా కూతురు జీవితం బాగుండాలని అనుకున్నాను. కాబట్టే వాళ్ళనక్కడ చూసి నేను నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాను. రవి గురించి నీకు తెలీదా? అల్లుడుగారు మంచోళ్లే, కాని చూసేవాళ్లలా అనుకోరు కదా. అంటే ఇప్పుడు సొసైటీ కోసం బ్రతకమంటావా? ఈ సొసైటీలో మనకెంత పేరుందో నీకు తెలుసు. ఆ పేరు పోకూడదంటున్నాను. నాకు పెళ్లయిందమ్మా, మా ఇంటి పేరు మారింది కదా. మీ ఇంటి పరువేం పోదు, కంగారస్సలు పడకు. నేనేం చెప్తున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు? అలాంటమ్మాయిలు రవిలాంటి మంచోళ్లని మార్చేస్తారే? నేను చెప్పేది నీకెందుకు అర్థం కావడం లేదు? అమ్మా, నేనిప్పుడే డైలాగ్ చెప్పొచ్చాను. రవి ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఓకేనా? తనని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు. తన మీద నాకు నమ్మకం ఉంది, అండర్స్టాండ్? అయినా నువ్వు కూడా నాన్న ఫ్రెండ్ ఒక ఆయనతో షాపింగ్కి వెళ్ళావు గదా, దాని గురించి నేనెప్పుడైనా ఏమైనా మాట్లాడానా? అతను మన ఫ్యామిలీ ఫ్రెండ్, పైగా అతను నాకన్నా చాలా చిన్నవాడు. అమ్మా, తప్పు చేయడానికి వయసుతో సంబంధమేముంది? చెయ్యాలనే ఆలోచనుంటే చాలు. నేను నిన్ను తప్పు పట్టట్లేదు, మనం చూసిందంతా తప్పుగా అర్థం చేసుకోకూడదు అని చెప్తున్నాను. శృతి, నేనిలాంటి వాళ్లని చాలామందిని చూశాను. తొందరగా నమ్మి మోసపోతారు. ఇప్పుడు నువ్వు అల్లుడుగారిని కంట్రోల్లో పెట్టకపోతే రేపు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇంకెప్పుడు అలా అమ్మాయిలతో బయటికి వెళ్లొద్దని నువ్వైనా తనతో చెప్పు. నేనెందుకు చెప్పాలమ్మా? తను పనిమీద 4 చోట్ల తిరగాల్సొస్తుంది, 10 మంది అమ్మాయిలతో మాట్లాడాల్సొస్తుంది. అవన్నీ పట్టించుకుంటూ పోతే మా ఇందర్ రిలేషన్కి మీనింగ్ ఉండదు. ఏమో, నువ్వేం చెప్తున్నావు తెలుసా? ఆ అమ్మాయి చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటుందంట. అల్లుడుగారు కూడా చాలా గర్వంగా చెప్తున్నారు. అల్లుడుగారు కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయకుండా చూసుకో. నేను నీకదే చెప్పాలనుకుంటున్నాను. అమ్మా, నీకొకటి చెప్తా. నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఒకరు గుత్త వెంకటేశ్వర్రావు గారని, ఆయనొక మంచి కథ కోసం చూస్తున్నారని తెలిసింది. వాళ్ల కాంటాక్ట్ నంబరిస్తాను, వెళ్ళొక మంచి కథ చెప్పేసిరాపో. నేను చెప్పేది కాస్త సీరియస్గా తీసుకో. నువ్వింకా ఇలాగే మాట్లాడావంటే నేను నీమీద సీరియస్ అవ్వాల్సొస్తుంది. రవి గురించి నాకు తెలుసు, నువ్వేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం బాగానే ఉన్నాం, బాగానే ఉంటాం. మా విషయంలో మీరు భయపడక్కర్లేదు. ఇంకోసారి నువ్విలాంటి పిచ్చి పిచ్చి భారతాలు మోసుకొచ్చావంటే మాత్రం నిన్ను లోపల కూడా రానివద్దని వాళ్ళకి చెప్పేస్తాను. బయల్దేరు. అయినా నీకేం పనిలేదనుకుంటా. నాకు లోపల చాలా పనుంది. బై. నేను మీరా? ఇదేం పని? వామో, కొంచెం ఉంటే నేనేమైపోయేవాణ్ణి. ఛీ, ఎప్పుడు ఇలా ఆట పట్టించాలని చూడకండి. ఆట పట్టించడం కాదు, ముందు నన్ను నేను కాపాడుకోవాలి. ఇంకనుంచి ఆట పట్టించడం పాటా పట్టించును. దొంగనుకున్నాను. అవును, తొందరగా వచ్చారేంటి? తొందరగా రావాలనిపించింది. వచ్చి మంచి పని చేశారు. ఇవాళ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఒకటేంటి, ఎన్ని కావాలన్నా ఇస్తాం. ఏమిస్తారు? 1, 2, 3 ముద్దులేగా. అహబ్బా, ఇది వేరు. సరే చెప్పు. మరి నేను చిన్నప్పుడు నా క్లాస్మేట్ వాళ్ల ఇంట్లో బొమ్మల కొలువు పెట్టినప్పుడల్లా చూసేదాన్ని. అప్పట్నుంచి నాకు బొమ్మల కొలువు పెట్టాలని ఆశగా ఉండేది. అవునా? మీ ఇంట్లో ఎప్పుడు పెట్టలేదా? మా ఇల్లే బొమ్మరిల్లంతుంటుంది, అందులో బొమ్మల కొలువెలా పెట్టనండి? అయినా మాకా సాంప్రదాయం గురించి తెలీదు. మనింట్లో బొమ్మల కొలువు పెడదామండి. అవునా? అవునండి. మీరేమంటారు? తమ్ముడు బాగా చదువుకోవాలి, చెల్లి బాగా చదువుకోవాలని కోరికలు మాత్రమే చెప్పావు. ఇలాంటి కోరిక ఉందనెప్పుడు చెప్పలేదేంటి? చెప్పే అవకాశం ఎప్పుడు రాలేదు కదా. మరి అన్ని బొమ్మలు కొనాలి కదా. చిన్న చిన్నవి కొన్నా చాలు. నాకు తెలిసిన వాళ్ల బొమ్మల షాపుంది, అక్కడే డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతాను. సరే, నీ కోరిక నేనెందుకు కాదంటాను. అలాగే చెద్దుగాని. మరి మీరు అత్తయ్యతో చెప్పి ఒప్పిస్తారా? బొమ్మలు కొలువంటే మా మమ్మతి వెంటనే ఒప్పుకునే రకమేనా? మరేం చేద్దామండి? ఓ పంచే, నువ్వెళ్ళి డబ్బుతో చెప్పు, తనే ఒప్పిస్తుంది. అవును, శృతి చెప్తే అత్తయ్య కాదనదు. కాదన్నా డబ్బు ఊరుకోదు. నీ పర్మిషన్ ఎవడికి కావాలి అంటుంది. అయ్యో, శృతి నేను గొడవపడుతున్నాం కదా. శృతి నాకు సపోర్ట్ చేస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. నిజమే. పోనీ రోహిణీనడుగు. రోహిణీనడిగితే మొహమాటమే లేకుండా నాకేం సంబంధం లేదు అంటుంది.
అయితే దీనికొకే దారుంది. ఏంటది? ఇంటి పెద్ద దగ్గరికి వెళ్లడం. మావయ్యగారి దగ్గరికా? అవును, ఆయనైతేనే మా అమ్మను ఒప్పిస్తారు. రా. మీనా, నాన్నకి మంచినీళ్ళు తీసుకొన్రా. సరే, నేనడగలేదే. పోనీ కాఫీ తాగుతావా నాన్నా? నేనిమ్మమనలేదే. ఏం కావాలి? ఒక మాట కావాలి. తీసుకో. అదేమో బీర్వాలో ఉందా తీసుకోడానికి? ఏం మాట కావాలి? మాట సహాయం కావాలి. దేనికోసం? ఇంట్లో బొమ్మలు కొలువు పెట్టాలి. అది ఆడోళ్ళు చేసే పన్రా. మా ఆవిడ చేస్తుంది. మీనా పెట్టాలనుకుంటుందా? అవును. నా దగ్గర ఆ మాట చెప్పడానికి నీకు మొహమాటమేంటమ్మా? అత్తయ్య ఒప్పుకుంటారో లేదో అని ఆలోచిస్తున్నాను మావయ్య. ఏం ఆలోచించే పనిలేదు. మా నాన్న ఒప్పించేస్తాడు. రే, నన్నెందుకురా ఇలా ఇరికిస్తావ్? నువ్వు తప్ప అమ్మను ఒప్పించగలిగేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు నాన్నా. ఇదేంటి రోహిణి, అప్పుడే వచ్చేశావ్? నువ్వైతే నేను తలుచుకోగానే వచ్చావు. ఏంటి అందరూ మీటింగ్ పెట్టినట్టున్నారు? నీ గురించి ఒక విషయం చెప్తే అస్సలు నమ్మడం లేదు. ఏ విషయం చెప్పారు? లోకంలో నీ అంత మంచి మనిషి లేనే లేరంటున్నారు నాన్నా. ఆ మాట నేను నమ్మను. అంటే నువ్వు మంచి మనిషివి కాదా? అది ఒప్పుకునేంత మంచి మనసు ఈవిడికి లేదుగాని అసలు విషయం చెప్పండి. మీనా మన ఇంట్లో బొమ్మల కొలువు పెడదామంటోంది. ఏంటి? ఏం పనిపాట లేదా? ఇంతవరకు బొమ్మల కొలువుని కళ్ళారా చూశామా? ఇంట్లో పడుకుంటే కాళ్లు చాపే స్థలం కూడా ఉండదు. ప్రతి ఏడాది అక్కడ పెట్టినట్టు అడుగుతావేంటి? ఆ మాటకొస్తే ఇది మాత్రం మైసూరు మహారాజు ప్యాలెసా? నా చిన్నప్పట్నుంచి వేరేవాళ్ల ఇళ్లల్లో చూశాను. గుడిలో బడిలో కూడా చూశాను. మంచి విషయమే కదా. బొమ్మలు కొలువు పెడితే బాగానే ఉంటుందండి. బాగానే ఉండడం కాదు, ఇంటికి వారసులు పుట్టాలని ఆలోచిస్తున్నావు కదా, అది జరుగుతుంది. అప్పుడు రోహిణీ చేయి పెట్టిస్తే మంచిది కదా. ముందు రోహిణీకే పిల్లలు పుడతారు. ఏ కోడలికి పుట్టినా మన వారసురాలే. మంచి మనసున్నవాళ్లు ఎవరైనా పెట్టచ్చు. ఏంటి అంతా ఊరికే జరిగిపోతుందా? బొమ్మలు కొలువు పెడితే రోజు 2 పూటలా పూజలు చేయాలి. హారతి ఇచ్చి పాటలు పాడాలి. ఇందుకే మనింట్లో పెడదామన్నాను. నీకంటే బాగా ఎవరు పాడతారు పాపీ? ఊరుకోండి, అందరూ ఉన్నారు. పెళ్లిచూపుల్లో నువ్వు పాడావు కదా, అచ్చం గానకోకిల్లా పాడావు. ఇంకా మీకు గుస్తుందా? ఆ రోజుని ఏ మగాడైనా మర్చిపోగలడా? నా ఫ్రెండ్స్ కూడా ఏడాదికొకరి ఇంటికి పిలిచి పాడించుకునేవాళ్లు. రెండోసారి పిలిచే ధైర్యం లేక అందరికీ అదృష్టం లేదులేగాని. ఇంకేంటి అభ్యంతరం? పాపీ, మనింటి బొమ్మల కొలువులో నువ్వే పాటపాడి అందరికీ ఆ దురదృష్టం ఆ అదృష్టం దక్కేలా చెయ్యి. కాని దానికి మన ఇల్లు సరిపోతుందా? మామయ్య, దానికుంది. కామాక్షిని ఒక మంచి ఇల్లు చూసి పెట్టమని అడుగుదాం. విశాలంగా ఉండే ఇల్లు చూడమందాం. కాని నాదో కండిషన్. ఏంటది? పాట మాత్రం నువ్వే పాడాలి. లిసుమా, ఏంటో మీరు తొగ మొహమాట పెట్టేస్తున్నారు. సర్లేండి, మీకోసం పాడతాం. నాన్నా, పబ్బీ, ఆ అమ్మ అంత బాగా పాడుతుందా? రే, బొమ్మల కొలువుకు ఒప్పుకోవాలంటే ఆ బీభత్సాన్ని భరించాల్రా. అమ్మ నానోయ్, అమ్మ వీక్ పాయింట్ పట్టుకుని వర్కౌట్ చేశావా? తప్పలేదురా. నా మనసులో ఒకటే గిల్టీ ఫీలింగ్లా ఉంది. ఏనన్నా, మీ అమ్మ గొంతు గానకోకిలేలా ఉంటుందని అబద్ధం చెప్పాను. అదే బాధగా ఉంది. మొత్తానికి ఏదోలా ఒప్పించారు. చాలా సంతోషంగా ఉంది మావయ్య. నా మాటని మన్నించి బొమ్మల కొలువు పెట్టడానికి అందరూ ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ బొమ్మల కొలువు చాలా బాగా చెయ్యాలి. కుమ్మేద్దాం మీనా. నువ్వు మొదలుపెట్టావు కదా, దీనికి శుభంకార్డు వేసే బాధ్యత నాది. నా భయమంతా మీ గురించేనండి. ఎవరేమన్నా మీకు వెంటనే కోపమొచ్చేస్తుంది. అలాంటిదేమీ జరగకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇదిగో, ఇలా అవమానిస్తే నేను బాధపడతాను చెప్తున్నా. ఊరికే అన్నాన్లేండి. మీరేం చేసినా నా వెనుకుండి ముందుకు నడిపించేది మీరే కదా. బొమ్మల కొలువు గురించి మనం మాట్లాడుకుంటున్నాంగాని పెద్ద తలగాయలకి ఇంకా చెప్పలేదు. ఎవరు? ఇంకెవరు? మా షీలా డార్లింగ్. ఆవిడికి తెలియకుండా మనం ఇలాంటివేమైనా చేస్తే తరువాత అందరికీ వరుసపెట్టి తాళంటుంది. అర్జెంటుగా చెప్పాలి. అవున్రా, మంచి ఆలోచన. అమ్మకు ఫోన్ చేయి. అదేదో నువ్వే చేసేనాన్నా? సరే, స్పీకర్లో పెట్టు. సత్యం. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నాకేంట్రా, మీరందరూ అక్కడ సంతోషంగా ఉంటే నేనిక్కడ సంతోషంగా ఉన్నట్టే. ఏం లేదమ్మా, మనింట్లో బొమ్మల కొలువు చేద్దామనుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. ఆలోచన మంచిదేగాని ఇలాంటి మంచి ఆలోచన నా కోడలికి రాదే. కరెక్ట్గా చెప్పావు డార్లింగ్. ఇదంతా మా మీనా ఆలోచన అనుకున్నాన్రా. అందరూ పక్కనే ఉన్నారన్నమాట. నేను, మీ మనవడు, మావయ్యగారు ఉన్నాం. అమ్మమ్మగారు. అలాగా, సంతోషం. తప్పకుండా వస్తానమ్మా. దాంతోపాటు ఒక యాగం కూడా చెయ్యాలని మన ఊర్లో ఉండే పంతులుగారు చెప్పారు. ఏం యాగమమ్మా? అదేరా, మీ నలుగురు సంతానానికి పెళ్ళై ఏడాడవుతున్నా వాళ్ళకి సంతానం కలగలేదు కదా. యాగం చేస్తే కీడేదైనా ఉంటే పోతుందని. ముసలిమేమేమే ముసలోళ్ళమైపోయామనుకుంటున్నావా అప్పుడే పిల్లలు అంటున్నావు? రే, ముసలోళ్ళయ్యాక పిల్లల్ని కనాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదురా బడుద్దాయి. మీ వయసులో ఉన్నప్పుడు మీ నాన్నని కన్నాను కాబట్టే వాడి పిల్లల పెళ్ళిళ్ళు చూశాను. మీ పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేను చూడాలి కదా. సరేలే, నీ ముచ్చటెందుకు కాదనడం. అలాగే చేద్దాం. సరే అయితే మరి, మన మౌనికను వాళ్ళ ఆయన్ని కూడా ఫోన్ చేసి తప్పకుండా రమ్మని చెప్పండి. ఈ యాగం అందరూ కలిసి చెయ్యాలట. అలాగే అమ్మా, అలాగే. ఉంటాను. ఇంట్లో ఆ పూలు కట్టేదాన్ని భరించలేకపోతున్నాను.
ఆ ఆ మాట మీనా అనాలి. ఆ ఆ ఏం లేదు. ఏం చేసింది? ఇంట్లో బొమ్మలు కొలువు పెడుతుందంట. మా ఆయన దానికి సపోర్ట్ చేస్తున్నారు. అది డబ్బున్నవాళ్లు చేసుకునే వేడుక. ఈ పూలు పుట్టేది ఆశపడిందని నేనెందుకు చెయ్యాలి? పాపం నీ గురించి మర్చిపోయి ఆశపడిందిలే. అవును, చేస్తే ఏమైంది? నా ఇల్లు రాజుగారి కొలువంతా ఉండదు బొమ్మలు కొలువు పెట్టడానికి. హా, అది నిజమేలే. మీరందరూ హాల్లోకొస్తే సోఫాలు గోడకు జరిపి నిలబడాలి కదా. అందుకే నిన్ను సాయం అడగాలనుకుంటున్నాను. డబ్బు సాయమైతే నా వల్ల కాదు. కాదులే, మాట సాయం చేస్తే చాలు. మాటేగా, మూటైతే కష్టం. నీకు తెలిసిన మంచి స్థలమేదైనా ఉంటే చెప్పు. బొమ్మల కొలువు ఉన్నన్ని రోజులు ఉండడానికి. అదైపోగానే మళ్ళీ మా ఇంటికి మేమొచ్చేస్తాం. నన్ను బాగా వాడేస్తున్నావే. డాన్స్ స్కూల్ కోసం నా ఇల్లు వాడేస్తున్నావు. బొమ్మల కొలువు కోసం నన్నే ఇల్లు చూడమంటున్నావు. నీకు తెలిసినవాళ్లు చాలామందుంటారు కదా. అందులోనూ అందరూ బాగా రిచ్గా ఉంటారు. ఎవర్నో ఒకరినడిగి చూడు. నా దగ్గర చీటీలు వేసే లీలారాణి ఉంది. అడిగి చూస్తాను. చూస్తాను అనుకు, చేస్తాను అనుకు. అలాగే కాని బొమ్మల కొలువు పెడితే పాటలు పాడాలి కదా. మీ అందయ్య నన్నే పాడమని తెగ మొహమాట పెట్టేస్తున్నారు. వద్దని చెప్పడానికి మొహమాట పడుతున్నారా? పాట పాడమని మొహమాట పెడుతున్నారా? హా, ఇంక నయం ముందే చెప్పావు. ఆ బొమ్మల కొలువుకు నేను కూడా వద్దామనుకున్నాను. ఇప్పుడు చచ్చిన రాను. ఏంటి, ఆ రోజు నేను పాడితే పక్కింటివాళ్లు మా ఇంటికొచ్చి గానకోకిల వచ్చిందనుకుంటారు. గానకోకిలనా? అయ్యో, పక్కింటోళ్ళు. నువ్వు క్లాస్లో నావంకే చూస్తున్నావు. అలా అయితే మాస్టర్కి మనమీద డౌటొస్తుంది. డౌటొస్తే ఇద్దర్నీ పంపించేస్తారు. మనం కలవడం ఇంక కుదరదు. మాస్టర్కంత తెలివెక్కడెడిచిందిలే. అయినా నిన్ను చూడ్డానికే ఇక్కడ చేరాను. నిన్ను చూడకుండా ఎలా ఉంటాను? నిన్ను చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందంటే, ఎందుకు దగ్గరకొస్తున్నావు? ఎవరైనా చూస్తే? పిండి వంటలు కూడా ఉంటాయా? ఆ పూలమ్ముకునేది చేయకుండా ఉంటుందా? నా కొంప కొల్లేరు చేయడానికైతే తప్పకుండా వస్తాను. ఆకలేస్తోంది. ఈ పూలమ్ముకునేది ఇంకా రాలేదేంటి? హే, ఏం చేస్తున్నారు మీరు? అసలు మీ వయసెంత? ఇలాంటి పనులు చేయడానికే ఇక్కడికొచ్చింది? బుద్ధుందా మీకు? మీ పెద్దవాళ్లు మిమ్మల్ని నమ్మి ఒక కళ నేర్చుకోమని పంపితే ఇలాంటివి నేర్చుకుంటున్నారా? ఇంత పవిత్రమైన డాన్స్ స్కూల్లో ఏంటిదంతా? ఇంకొక్కసారి మిమ్మల్నిలా చూస్తే ఊరుకునేదే లేదు. అయ్యయ్యో, చూసేసింది. ఇప్పుడు మాస్టర్కి చెప్తే ఎలా? నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉందిలే. ఏంటది? ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే, ఈరోజు కూడా లేటేనా? ఏమైంది? ఈ అక్క మమ్మల్ని తిట్టింది మాస్టర్. ఎందుకు? ఏం చేశారు మీరు? ఊరికే తిట్టింది. ఊరికే తిట్టేదు మీ మాస్టర్. మా మీనా ఊరికే తిట్టదు. మీరేదో చేసుంటారు. వీళ్ళు చనువుగా ఉన్నారు. అయ్యో లేదు మాస్టర్, మీరు నేర్పించిన అష్టపదులకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అవును మాస్టర్, మేం ఖాళీగా కూచోకుండా ప్రాక్టీస్ చేస్తుంటే అక్క చూసి అపార్థం చేసుకుంది. రేయ్, పళ్ళు రాలగొడతాను. డాన్స్కి మీ దరిద్రానికి తేడా తెలీదా నాకు? అనవసరంగా ఆడపిల్లల్ని పాడు చేస్తున్నావు. ఏయ్, ఆపు. ఏం తెలుసు నీకు డాన్స్ గురించి? పూలమ్ముకునేదివి, ఇంట్లో వంట చేసుకునేదివి. నీకు నాట్యం గురించి ఏం తెలుసు? అత్తయ్య, అది వీళ్ళి స్థలాన్ని అపవిత్రం చేస్తున్నారు. నోరుముయ్. నా డాన్స్ స్కూల్ని ముయించాలని చూస్తున్నావా? నా స్కూల్కి స్టూడెంట్స్ రాకుండా చేయాలని చూస్తున్నావా? నువ్వెళ్ళి నీ పని చూసుకోవెళ్ళు. ఏదో రోజు ఇది మీ మెడకే చిట్టుకుంటుంది. అప్పుడు మీరే బాధపడతారు. ఏడ్చావులే. చదువులేనిదానికి డాన్స్ గురించి ఏం తెలుసు? మీరు బాధపడకండి. మీనాకు చదువులేదా? చదువు లేనివాళ్లకు తెలివి లేనివాళ్లకు చాలా తేడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. నీ ఇంటి కోడల్ని అందరి ముందు అవమానించడం గొప్పకాదు. వేళకింత తినమని అన్నం తెచ్చిపెట్టింది. నువ్వు సున్నం పెట్టే రకమని తెలుసు.